హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే రామరాజు కోలుకొని ఇంటికి వస్తాడు. ఇక ప్రేమకి ఎస్ఐ హాల్ టికెట్ ఇక ఇంటికి పంపించేస్తారు. ఇక అంతలోనే రామరాజు నర్మద ప్రేమ వస్తూ ఉండడం చూసి ఇక నర్మద రామ్మ అనగానే ఇక వల్లి ఏంటా మామయ్య గారు నర్మదని పిలుస్తున్నారేంటి అని చెప్పి చూస్తూ ఉంటుంది. ఇక అంతలోనే ప్రేమ ఆ లెటర్ దాచేస్తుంది. ఇక వెంటనే వల్లి ఏంటి మామయ్యకి కనపడకుండా లెటర్ దాచిపెడుతుంది, ప్రేమ అంటే ఇందులో ఏదో ఉంది, ఇది నేను తెలుసుకోవాల్సిన విషయం, నాకు ఉపయోగపడేలా ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది వల్లి. అంతలోనే రామరాజు ఏంటమ్మా నర్మద, సాగర్ ఎక్కడికి వెళ్ళాడు, నాకు వచ్చినప్పటి నుంచి కనిపించడం లేదు అని చెప్పి అంటాడు రామరాజు. అంతలోనే సాగర్ అటుగా వస్తుండడం చూసిన నర్మద అదిగో మామయ్య, తను అక్కడి నుంచి వస్తున్నాడు చూడండి అని చెప్పి అంటుంది నర్మద. ఇక అంతలోనే వేదవతి ఏంట్రా అంటే అన్నానంటారు, మీ నాన్న హాస్పిటల్ నుంచి వస్తుంటే నువ్వు పక్కన లేవు, ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి అనగానే ఇక సాగర్ లేదమ్మా, నాకు కొంచెం పని ఉంటే వెళ్ళాను అని ఇక తను లెటర్ ఎంతో ఆనందంగా ఇక నాకు జాబ్ వచ్చిందని చెప్పి నర్మదకి చెప్పాలి, నా జాయినింగ్ లెటర్ తనకి చూపించాలి, నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది అంటే నర్మద ఎంతో సంతోషపడుతుంది అని వస్తాడు సాగర్. వాళ్ళ నాన్నను చూసి దాన్ని దాచిపెడతాడు. ఇక రామరాజు అవునరా సాగర్, నీతో ఒక మాట మాట్లాడాలి అని చెప్పి అంటాడు. ఇక సాగర్ కంగారు పడుతూ ఏంటి నాన్న, ఏం మాట్లాడాలి నాతో అని చెప్పి అంటాడు సాగర్. ఇక అంతలోనే రామరాజు ఇక అమూల్య పెళ్ళి చేద్దామనుకున్నాం, అది ఎలాగూ పెటాకులు అయిపోయింది అని చెప్పి అంటే ఇంకా అంతలో వేదవతి ఏంటండి, ఎందుకు జరిగిపోయిన విషయాలు ఇప్పుడు ఆ దరిద్రాన్ని గుర్తు చేసుకుంటున్నారు, మీ ఆరోగ్యం అసలే బాగోలేదు అంటే అన్నానంటారు కానీ ఇప్పుడు అవి ఆలోచించేదా అని చెప్పి అంటుంది వేదవతి. ఇక రామరాజు మాత్రం లేదు బుజ్జమ్మ, మనం ఆ వనజ వాళ్ళ దగ్గర అమూల్యకి నగలు చేపించమని మనకు 20 లక్షలు ఇచ్చారు. ఇప్పుడు అమూల్య తన కొడుకును పెళ్లి చేసుకోలేదు, వాళ్ళ డబ్బులు మన దగ్గర ఉంచుకోవడం మంచిది కాదు, అందుకే సాగర్ని ఆ డబ్బులు బ్యాంక్లో వేయమని అవి తెచ్చి వాళ్ళకు ఇచ్చేస్తే కొంచెమైనా మన మర్యాద దక్కుతుంది అని చెప్పి అంటాడు రామరాజు. ఇక వేదవతి అవునండి, మీరు చెప్పింది కూడా కరెక్టే, పరాయి వాళ్ళ సొమ్ము మన దగ్గర ఉంచుకోకూడదు, ఇంకా వాళ్ళు ఎంతో ప్రేమగా అమూల్య కోసం ఇచ్చారు, ఇప్పుడు తను ఆ ఇంటికి కోడలు కాలేదు కాబట్టి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వడమే కరెక్ట్ అని చెప్పి అంటుంది ఇక వేదవతి. ఇక నర్మద ప్రేమ కూడా అవును మామయ్య, ఒకళ్ళ డబ్బు మన దగ్గర ఉంచుకోకూడదు, వాళ్ళు కూడా ఎంతో ఆశతో ఇచ్చారు, ఇచ్చేద్దామనగానే ఇక సాగర్ షాక్ అయిపోతాడు. ఏంటి నాన్న 20 లక్షలు ఇప్పుడు ఇవ్వాలి అంటున్నాడు, నేను ఆ 20 లక్షలు పెట్టే కదా జాబ్ కొనుక్కున్నాను, నాకు జాయినింగ్ లెటర్ కూడా వచ్చింది, ఇప్పుడు నేను ఆ 20 లక్షలు ఎక్కడి నుంచి తేను అని చెప్పి ఇక కంగారు పడుతూ ఉంటాడు సాగర్. ఇక రామరాజేమో బ్యాంకుకు వెళ్ళి ఆ 20 లక్షలు తీసుకొని రారా సాగర్, రేపు మనం వెళ్ళి ఆ వనజ వాళ్ళకి డబ్బులు ఇచ్చి వద్దాం అని చెప్పి అంటాడు ఇక రామరాజు. అదే కాకుండా డబ్బు ఇచ్చి మన వల్ల వాళ్ళకి జరిగిన అవమానానికి క్షమాపణలు చెప్పి వద్దాం అని చెప్పి అంటాడు ఇంకా రామరాజు. ఇక సాగర్ కంగారు పడుతూ లోపల మనసులో ఇప్పుడు నేను 20 లక్షలు ఎక్కడి నుంచి తేను అని ఇక బాధపడుతూ ఉంటాడు. ఇక సరే నాన్నగారు అలాగే అని చెప్పి ఇక లోపలికి వెళ్తాడు సాగర్. ఇక సాగర్ కంగారు పడడం గమనించిన నర్మద ఏంటి సాగర్ ఎందుకు ఇంతలా కంగారు పడుతున్నాడు, ఆ 20 లక్షలు బ్యాంకులోనే కదా వేసింది, ఇప్పుడు ఎందుకు సాగర్ ఇంతలా కంగారు పడుతున్నాడు అని చెప్పి ఇక వెంటనే ఏం జరిగింది అని ఇక నర్మద సాగర్ వెనకాల వెళ్తూ ఉంటుంది. ఇక నర్మద లోపలికి వెళ్ళేసరికి ఇక సాగర్ అక్కడ లెటర్ పడేసి చా అని ఇక తల బాదుకుంటూ ఉంటాడు. అంతలోనే నర్మద వెళ్ళి ఏంటి సాగర్, ఏం జరిగింది, ఎందుకని నువ్వు ఇంత చిరాగ్గా ఉన్నావు అని చెప్పి అంటాడు సాగర్. నీకు ఒక శుభవార్త చెప్పాలి అని వచ్చాను నర్మద, కానీ ఇప్పుడు నేను ఒక రిస్క్లో ఉన్నాను అని చెప్పి అంటాడు. ఇక నర్మద వెంటనే
ఏంటి సాగర్ నువ్వు మాట్లాడేది, ఏం జరిగింది అని చెప్పి అడుగుతుంది. ఇక అంతలోనే సాగర్, నేను ఒక తప్పు చేశాను నర్మద, నన్ను నువ్వు క్షమించు అని చెప్పి అంటాడు. ఇక నర్మద కంగారు పడుతూ, ఏంటి సాగర్ నువ్వు మాట్లాడేది, నువ్వు ఏం తప్పు చేశావు అని ఇక కంగారు పడుతూ ఉంటుంది. ఇప్పటికే మామయ్యకి నీ మీద గుడ్ ఇంప్రెషన్ లేదు, ఇంకా ఇప్పుడు నువ్వు ఏదో తప్పు చేశా అని అంటున్నావు. ఇంకా మామయ్య మనని జీవితంలో క్షమిస్తారా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక నర్మద. సాగర్ మాత్రం, లేదు నర్మద, నాకు చాలా భయంగా ఉంది, నాన్న ముందు ఈ నిజం ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు అని చెప్పి అంటాడు సాగర్. ఇక నర్మద వెంటనే, అసలు విషయం ఏంటో చెప్పు సాగర్, ఏం జరిగిందో చెప్పు, మనం దానికి పరిష్కారం వెతుకుదాం, అసలు ఏమైంది అని చెప్పి అడుగుతుంది ఇక నర్మద. ఇక అంతలోనే సాగర్, లేదు నర్మద, నేను ఆ 20 లక్షలు పెట్టి జాబ్ కొన్నాను అని చెప్పి అంటాడు. ఇక నర్మద స్టన్ అయిపోతుంది. ఏంటి సాగర్ నువ్వు మాట్లాడేది, ఏం చెప్తున్నావు అని చెప్పి అనగానే, అవును నర్మద, నిన్న మీ నాన్న నాతో మాట్లాడాడు కదా, ఆ జాబ్ గురించే. 20 లక్షలు పెడితే నాకు గవర్నమెంట్ జాబ్ కొనుక్కోవచ్చు, జాబ్ దొరుకుతుంది అని చెప్పాడు. నేను నిన్నే ఆ 20 లక్షలు కట్టి ఇంకా జాబ్ కొనుక్కున్నా. ఇదిగో నాకు ఆ జాబ్ లెటర్, జాయినింగ్ లెటర్ కూడా వచ్చింది చూడు అని చెప్పి ఇక జాయినింగ్ లెటర్ చూపిస్తాడు నర్మదకి సాగర్. ఇక నర్మద అది చూసి షాక్ అయిపోతుంది. ఏంటి సాగర్ నువ్వు చెప్పేది, నువ్వు చేసింది ఏమైనా నీకు అర్థమవుతుందా? జాబ్ కొనుక్కోవడం ఏంటి, మనం కష్టపడి చదివి సాధించాలి కానీ అలా కొనడం తప్పు కదా అని చెప్పి అంటుంది నర్మద. ఇక సాగర్, తప్పు అని నాకు తెలుసు నర్మద, కానీ తప్పలేదు. మీ నాన్న నా కూతురికి గవర్నమెంట్ జాబ్ ఉంది, నువ్వెప్పుడు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటావని చెప్పి చాలాసార్లు అన్నాడు. నేను ఎంతగానో కష్టపడ్డా, కానీ నాకు ఆ గవర్నమెంట్ జాబ్ రాలేదు. ఇక దాంతో మీ నాన్న నీకు గవర్నమెంట్ జాబు కొట్టే అంత నీ దగ్గర తెలివి లేదు, అది నాకు అర్థమవుతుంది. అందుకే నీకు ఒకటి చెప్తా అని, ఇక జాబ్ ఎలాగైనా కొనుక్కో. నువ్వు ఇలా రైస్ మిల్లులో పనిచేస్తే నా గవర్నమెంట్ జాబ్ ఉన్న కూతురు నీ ఇంట్లో అలా ఉండడం నేను చూడలేకపోతున్నా. నేను ఇంకా మా చుట్టాలలో కూడా నిన్ను పరిచయం చేయలేను. నీకు గవర్నమెంట్ జాబ్ ఉంటేనే మాకు అందరిలో తలెత్తుకోవడానికి అవకాశం ఉంటుంది అని మీ నాన్న అన్నాడు. మీ నాన్నే ఇదంతా జరిపించాడు అని చెప్తాడు సాగర్. ఇక వెంటనే నర్మద, మా నాన్నకు బుద్ధి లేదు, నీకు బుద్ధి లేదు, మా నాన్నకై బుద్ధి లేదా? గవర్నమెంట్ జాబ్ అంటే ఆషామాషి అనుకుంటున్నారా? అది ఇప్పుడు కాదు, ఎప్పుడు బయటపడ్డా నీ జాబ్ ఉండదు. ఇదంతా కాదు, వెంటనే నాకు జాబ్ వద్దు అని చెప్పి ఆ 20 లక్షలు తెచ్చి మామయ్యకి గారికి ఇచ్చేయి అని చెప్పి అంటుంది నర్మద. ఇక సాగర్, నాకు అదే అర్థం అవడం లేదు అంటే, ఇంకా వెంటనే నాన్నకి ఫోన్ చేయి, నీ దగ్గర డబ్బు తీసుకున్న అతనికి ఫోన్ చేయి, అడుగు అని చెప్పి ఇక నర్మద అనడంతో ఇక సాగర్ తను డబ్బు ఇచ్చిన అతనికి ఫోన్ చేస్తాడు. ఇక చేసి, నాకు ఈ జాబ్ వద్దండి, నాకు డబ్బు కావాలి అని చెప్పి అడుగుతాడు సాగర్. ఇక అతను, లేదండి, మీకు ఆల్రెడీ మీరు డబ్బు ఇచ్చేశారు, నేను జాయినింగ్ లెటర్ కూడా ఇచ్చాను, ఇప్పుడు డబ్బు తిరిగి ఇవ్వడం కుదరదు అని చెప్పి అనేసరికి సాగర్, లేదండి, నా డబ్బు నాకు ఇచ్చేయండి, నాకు ఏ జాబు వద్దు అని చెప్పి అంటాడు సాగర్. ఇక అతను, లేదండి, మీరు జాబ్ తీసుకున్నా తీసుకోకపోయినా డబ్బు మాత్రం వెనక్కి రాదు అనడంతో ఇక తల పట్టుకుంటాడు సాగర్. ఇక నర్మద, ఏం జరిగింది సాగర్ అని చెప్పి అనగానే, ఇక తను డబ్బు వెనక్కి ఇవ్వడం కుదరదు అంటున్నాడు నర్మద అని చెప్పి అంటాడు. ఇక వెంటనే నర్మద, మా నాన్నకి ఫోన్ చేయి, నాన్నే కదా ఇదంతా చేసింది, తను ఇప్పిస్తాడు మన డబ్బు మనకి అని చెప్పి అంటుంది ఇక నర్మద. ఇక సాగర్ సరే అని వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తాడు. ఇక తను లిఫ్ట్ చేయగానే, హలో మామయ్య గారు అని చెప్పి ఇక జరిగిన విషయం అంతా చెప్పేస్తాడు. ఇక నర్మద వాళ్ళ నాన్నగారు, అదేంటి, ఆ 20 లక్షలు నీవే అని చెప్పావు కదా అని చెప్పి అంటాడు. ఇక సాగర్, లేదు మామయ్య గారు, అది నా డబ్బు కాదు, మా నాన్నది, కానీ ఇంత త్వరగా అడుగుతాడు అని నేను అనుకోలేదు అని చెప్పి ఇక అడగడంతో ఇక నర్మద వాళ్ళ నాన్న, లేదు సాగర్, అలా డబ్బు వెనక్కి వాళ్ళు ఇవ్వరు, మనం ఒకసారి ఇచ్చాక ఇక ఆ డబ్బు మన చేతికి రావడం అనేది జరగని పని అని చెప్పేసరికి ఇక సాగర్ షాక్ అయిపోతాడు. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక నర్మద వాళ్ళ నాన్న, సరే రేపు వెళ్ళి జాబ్లో జాయిన్ అవ్వు,
ఇవన్నీ టెన్షన్స్ పెట్టుకోకు అని చెప్పి ఇక కాల్ కట్ చేస్తాడు నర్మద వాళ్ళ నాన్న. ఇక నర్మద ఏమైందండి, ఏమంటున్నాడు నాన్న అని చెప్పి అడగగానే ఇక సాగర్, లేదు నర్మద, మామయ్య గారు కూడా ఆ డబ్బు వెనక్కి రాదు, నువ్వు జాబ్లో జాయిన్ అవ్వాల్సిందే అని అంటున్నాడు అని చెప్పి అనగానే ఇక నర్మద, అయ్యో సాగర్, నువ్వు ఎంత బుద్ధి తక్కువ పని చేశావో నీకు అర్థమవుతుందా? ఇప్పుడు మనం 20 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చేది? ఆల్రెడీ నువ్వు 1 లక్ష మోసపోయావు. ఇప్పుడు మనకు 20 లక్షలు ఎవరిస్తారు అని చెప్పి అంటుంది నర్మద. ఇక నర్మద, ఇక మనం చేసేది ఏమీ లేదు సాగర్, వెళ్ళి మామయ్య దగ్గర జరిగిందంతా చెప్పేద్దాం నిజం అని చెప్పి అంటుంది నర్మద. ఇక సాగర్, లేదు నర్మద, ఇప్పుడు నాన్న ఉన్న పరిస్థితుల్లో మనం అలా చెప్పలేం. నాన్నకి ఏమైనా జరిగితే, నాన్నకు అసలే గుండె నొప్పి వచ్చింది ఒకసారి, ఇంకా డాక్టర్ చెప్పారు కదా, షాకింగ్ విషయాలు ఏమీ చెప్పకూడదు అని చెప్పి అంటాడు సాగర్. ఇక నర్మద, అది నిజమే, ఇప్పుడు ఏం చేద్దాం సాగర్, నాకు ఏం చేయాలో అర్థం అవడం లేదు అని చెప్పి అంటుంది నర్మద. ఇక సాగర్, నీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర నర్మద, మనం తర్వాత అడ్జస్ట్ చేద్దాం ఆ మనీ అని చెప్పి అంటాడు సాగర్. ఇక నర్మద, నాకు తెలిసిన వాళ్ళు అంత అమౌంట్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు సాగర్ అని చెప్పి అనగానే ఇక సాగర్, సరే నేనే వేరే వాళ్ళు ఎవరైనా ఇస్తారేమో తెలుసుకుంటా, నువ్వు నీ ఫ్రెండ్స్ దగ్గర అడుగు అని చెప్పి అంటాడు సాగర్. ఇక సరే అని అంటుంది నర్మద. ఇక ప్రేమ లోపలికి వెళ్ళి ఇక ఆ హాల్ టికెట్ ఓపెన్ చేసి ఇక తన్ని చూసుకొని మురిసిపోతూ ఉంటుంది ఇక ప్రేమ. ఇక ఈ ఎస్ఐ ఎగ్జామ్ నేను రాశానంటే, ఇక ఇది నాకు వచ్చిందంటే జాబ్, ధీరజ్ వాడు నన్ను చాలా కష్టపడి చదివిపిస్తున్నాడు, వాడు అనుకుంది నేను సాధిస్తే వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడని చెప్పి ఇక ప్రేమ అయితే తను ఎస్ఐ అయి తిరిగి వచ్చినట్టు ఇక ధీరజ్ చాలా గర్వపడుతున్నట్టు ఊహించుకుంటూ ఉంటుంది ఇక ప్రేమ. ఇక ఇదంతా డ్రీమ్ అనుకొని ఇక అంతలోనే ప్రేమ, ఇది త్వరలోనే నిజం కాబోతుంది కదా అని చెప్పి ఇక ఆ హాల్ టికెట్ని చూస్తూ ఇక హ్యాపీగా ఉంటుంది ఇక ప్రేమ. ఇక అంతలోనే వల్లి అసలు ఏమై ఉంటుంది ఆ లెటర్ అని చెప్పి ఇక తొంగి తొంగి చూస్తూ ఉంటుంది ప్రేమ. వల్లి ఇంకా ఎందుకు ఇంత ప్రేమ ఇంత సంతోషంగా ఉంది, అయినా తనకి లెటర్ పంపించే అంత ఎవరున్నారు, అసలు ఎవరు పంపించుంటారు ఆ లెటర్? ఇది ఏదో నాకు తెలిస్తే వీళ్ళ జుట్టు నా చేతిలోకి వస్తుంది, అమ్మో అమ్మో వీళ్ళిద్దరూ ఎన్ని చేశారు, ఇదేంటో నేను తెలుసుకోవాలి, అప్పుడే వీళ్ళు నా జోలికి రాకుండా ఉంటారు, ఎలాగైనా ఈ విషయం పెద్దది చేయాలి అని చూస్తూ ఉంటుంది ఇక వల్లి. ఇక అంతలోనే అమూల్య వాళ్ళ నాన్న కోలుకొని వచ్చినందుకు ఇంకా వాళ్ళ నాన్నతో మాట్లాడలేకపోతున్నానే అని చెప్పి ఇక బాధపడుతూ ఉంటుంది ఇక అమూల్య. ఇక అమూల్య వాళ్ళ నాన్నని చూస్తూ ఉండగా విశ్వ కొట్టిన విషయం గుర్తు తెచ్చుకొని కూడా ఇక ఏడుస్తూ ఉంటుంది అమూల్య. ఇక అంతలోనే ఇక విశ్వకు వెళ్ళి, ఏంటి అమూల్య ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అంటాడు. ఇక అమూల్య అలాగే ఏడుస్తూ ఉంటుంది. ఏంటి చస్తాడు అనుకున్న నాన్న తిరిగి వచ్చాడని ఏడుస్తున్నావా అని చెప్పి అంటాడు విశ్వక్. ఇక అమూల్య, రేయ్ మా నాన్న గురించి తప్పుగా మాట్లాడమంటే ఊరుకోను చెప్తున్నా అని చెప్పి అంటుంది అమూల్య. ఇక విశ్వక్, మాట్లాడతానే, అలాగే మాట్లాడతా, చూసావా నిన్ను లేపుకెళ్ళి పెళ్లి చేసుకున్నా అంటే దెబ్బకే మీ నాన్నకి గుండెపోటు వచ్చింది, అదే మీ వాళ్ళు అయితే మా చెల్లిని లేపుకెళ్ళొచ్చు, మా అత్తయ్యని లేపుకెళ్ళొచ్చు, అప్పుడు మాకు ఎలా ఉంటుందో ఇప్పుడు మీ నాన్నకి తెలుస్తుంది, ఇంకా ఇలాగే కుమిలి కుమిలి ఏడవాలి మీ నాన్న అని చెప్పి అంటాడు ఇక విశ్వక్. ఇక అమూల్య, మీ ఇంట్లో వాళ్ళ ఏమైనా తక్కువ, నువ్వు కూడా నన్ను అలాగే మోసం చేసావు కదా, మా నాన్న మా ధీరజ్ అన్న ట్రూగా లవ్ చేసి వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, వాళ్ళ భార్యల్ని చాలా మంచిగా చూసుకుంటున్నారు, మీలాగా పగ ప్రతీకారాలంటూ ప్రేమించలేదు, పెళ్లి చేసుకోవాలని ఇబ్బంది పెట్టడం లేదు అని చెప్పి అంటుంది ఇక అమూల్య. ఇక విశ్వక్ మాత్రం, అవునే మాకు పగ ప్రతీకారాలే ముఖ్యం, మీ వాళ్ళలా కాదు మేము అని చెప్పి అంటాడు. ఇక అమూల్య, తెలుసులే, పగ ప్రతీకారం కోసమే మీ భద్రావతి అత్త పెళ్లి పెటాకులు లేకుండా ఈ ఇంట్లోనే పడి ఉంటుంది అని చెప్పి అంటాడు.
అంటుంది ఇక అమూల్య. ఇక వెంటనే విశ్వక్ ఏం కూసావే అంటే అవును అలాగే అంట. ఎలాగో అట్లానే ఉన్నారు కదా, అందుకే మీకు బంధాలు బంధుత్వాల గురించి ఏమీ తెలీదు, ఎప్పుడూ ఎదుటి వాళ్ళ మీద పడి ఏడుస్తారు అని చెప్పి అంటుంది అమూల్య. ఇక విశ్వక్ ఇక తనపై చేయలేపుతాడు. ఇక అంతలో అమూల్య నువ్వు కొడితే నేను కొడతా అని చెప్పి అనగానే ఇక విశ్వక్ దీంతో పెట్టుకోలేం, దీనికి ఎవరో అండగా ఉన్నారు, వాళ్ళని చూసుకొని ఇది ఇంతలా రెచ్చిపోతుంది, వాళ్ళు ఎవరో కనిపెడతా అని చెప్పి ఇక విశ్వక్ సైలెంట్గా వెళ్ళిపోతాడు. ఇక అమూల్య మాత్రం ఏడుస్తూ ఉంటుంది. రేవతి వచ్చి ఇంకా ఊరుకో అమ్మ ఊరుకో, ఇప్పుడు నాన్నకి మంచిగానే ఉంది కదా, కోలుకొని ఇంటికి వచ్చారు, అలా ఏడవకమ్మ అని చెప్పి ఇక ఓదారుస్తూ ఉంటుంది అమూల్యని రేవతి. ఇక సాగర్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కలిసి డబ్బులు అడుగుతారు. కానీ ఎవరు చూడు మా దగ్గర అంత అమౌంట్ ఉండవని నీకు తెలుసు కదరా, 20 లక్షలు అంటే ఎవరి దగ్గర ఉంటాయరా అని చెప్పి అంటారు. ఇక ప్రతి ఒక్కరూ అదే మాట అంటారు. ఇక సాగర్ అయితే టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక అంతలో నర్మద కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి కాల్ చేసి అడుగుతూ ఉంటుంది, 20 లక్షలు ఉంటే ఇవ్వండి, కొన్ని రోజులకి మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను అని. కానీ ఎవరు మా దగ్గర అంత అమౌంట్ ఎందుకు ఉంటుంది నర్మద, మా జీవితం ఎలాంటిదో మీకు తెలుసు కదా అనడంతో ఇక నర్మద ఇక కంగారు పడుతూ ఉంటుంది. ఎలా ఇప్పుడు 20 లక్షలు అడ్జస్ట్ చేయడం, లేదంటే సాగర్ మీద మామయ్య గారికి ఇంకా కోపం పెరుగుతుంది, ఇప్పటికే మామయ్య సాగర్ని సరిగ్గా చూసుకోవడం లేదని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక నర్మద. ఇక అంతలోనే సాగర్ ఇంటికి రానే వస్తాడు. ఇక నర్మద ఏంటి సాగర్ ఏమైంది, ఎవరైనా ఇచ్చారా డబ్బు, ఇస్తామన్నారా చెప్పు సాగర్ అని చెప్పి అంటూ ఉంటుంది ఇక నర్మద. సాగర్ మాత్రం లేదు నర్మద, ఎవరూ ఇవ్వలేదు, 20 లక్షలు అనేసరికి అందరూ మా దగ్గర లేవు అని అంటున్నారు అని చెప్పి అంటాడు. ఇక నర్మద ఇక ఏది జరిగితే అదే జరిగింది సాగర్, ఇంకా మామయ్య గారికి నిజం చెప్పేద్దాం అని అంటుంది నర్మద. ఇక సాగర్ సరే ఇక చేసేది ఏమీ లేదు, నాన్నకు నిజం చెప్పి నాన్న కాళ్ళపైన పడతాను అని చెప్పి ఇక ఇద్దరూ కలిసి వెళ్తారు. ఇక అంతలోనే రామరాజు ఏమైందిరా సాగర్, డబ్బు తీసుకొని వచ్చావా బ్యాంకు నుండి అని చెప్పి అంటాడు. ఇక సాగర్ సైలెంట్గా ఉంటాడు. ఇక దాంతో ఇక రామరాజు ఏంట్రా డబ్బు తెచ్చావా అంటే ఉలుకు పలుకు లేకుండా అలా నిల్చుంటావేంటి, ఏం జరిగింది అని చెప్పి అంటాడు. డబ్బు తెచ్చావా లేదా అనడంతో ఇక సాగర్ లేదు నాన్న, డబ్బు తేలేదు అంటే ఏమైందిరా, డబ్బు తేకపోవడం ఏంటి, రేపు తీసుకొని వస్తావా, ఈరోజు బ్యాంకు ఓపెన్ లేదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక రామరాజు. ఇక అంతలోనే సాగర్ లేదు నాన్న, బ్యాంకులో డబ్బు లేదు అనడంతో ఇక ఒక్కసారిగా రామరాజు వేదవతి షాక్ అయిపోతారు. ఇక వేదవతి ఏంట్రా సాగర్ నువ్వు మాట్లాడేది, బ్యాంకులో వేసిన డబ్బు ఎక్కడికి వెళ్తుంది, డబ్బు లేదంటావేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక వేదవతి. ఇక అంతలోనే సాగర్ లేదు అమ్మ అని చెప్పి ఇక ఆ డబ్బు నేనే వాడుకున్నాను, ఖర్చు అయిపోయాయి అనగానే ఇక రామరాజు ఏంట్రా నువ్వు మాట్లాడేది, 20 లక్షలు ఏం ఖర్చు పెట్టావు నువ్వు, 20 లక్షలతో ఏం చేశావురా అని చెప్పి అడుగుతాడు రామరాజు. ఇక సాగర్ నన్ను క్షమించండి నాన్న, నేను ఒక తప్పు చేశా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక రామరాజు ఆ 20 లక్షలు మరి వనజ వాళ్ళకి ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలరా, 20 లక్షలు నువ్వు ఏం చేసావురా, ఏం చేసావు చెప్పు అని ఇక అడగడంతో ఇక సాగర్ నన్ను క్షమించండి నాన్న అని కాళ్ళపైన పడతాడు. ఇక రామరాజు అసలు ఏం జరిగిందో చెప్పు నువ్వు అనేసరికి ఇక జరిగిన విషయమంతా చెప్తాడు సాగర్. ఇక వెంటనే రామరాజు ఏంట్రా మీరు చేసే పని, అది చూస్తేనేమో వేరే వాడిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది, నువ్వేమో పరాయి వాళ్ళ సొమ్ము తీసుకొని జాబ్ కొనుక్కోవడం ఏంట్రా, జాబ్ అనేది సాధించాలి కానీ ఇలా కొనడమేంట్రా, ఇదెక్కడి బుద్ధిరా, మీ నాన్నగా నన్ను చూసి మీరు ఏం నేర్చుకున్నారా, నేను ఎంత నిజాయితీగా ఉంటా, ఇలా ఎవరైనా మీ సాగర్ డబ్బు పెట్టి జాబ్ కొనుక్కున్నాడు అంటే నిన్ను తల ఎక్కడ పెట్టుకోవాలరా, ఇలా చేసావేంటి, ఆ 20 లక్షలు నేను ఎక్కడి నుంచి తెచ్చి ఇప్పుడు వనజ వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు డబ్బు అడిగితే నేను ఏమని సమాధానం చెప్పాలి అని అంటూ ఉంటాడు ఇక రామరాజు. ఇక నర్మద సారీ మామయ్య గారు, ఇలా సాగర్ చేశాడని నాకు తెలీదు అంటే ఇక రామరాజు నువ్వు మాట్లాడకమ్మా,
ఇదంతా చేసింది నువ్వే కదా, నీకు గవర్నమెంట్ జాబు ఉంది అని వాడికి లేదు అని ఇలా కొనమని నువ్వే వాడికి చెప్పావా? ఇంకా మీరిద్దరూ మంచిగా ఉంటే చాలు, మీరు సెటిల్ అయితే చాలు, ఎవరెక్కడ పోతే మాకేంటి అని అనుకున్నారా అని అంటూ ఉంటాడు రామరాజు. ఇక నర్మద, లేదు మామయ్య గారు, అలా కాదు, ఎలాగో అలా మేము 20 లక్షలు తెచ్చి ఇస్తాం అని చెప్పి అంటూ ఉంటుంది ఇక నర్మద. ఇక రామరాజు, లేదమ్మా, మీరు నాకు ఏం చెప్పొద్దు, ఇలా నేను నమ్మిన వాళ్ళందరూ నన్ను మోసం చేయడానికే ఉన్నారు, ఇంకా నేను బ్రతకడం వేస్ట్. ఆ అమూల్యేమో అలా చేసింది, వీడు చూస్తే ఇలా చేశాడు, ఆ చందుగాడు 10 లక్షలు తీసుకున్నాడు, ఇలా నన్ను ఎంతలా మోసం చేస్తారా, నాకు తెలియకుండా మీరు ఇన్ని దారుణాలు చేస్తారా అని చెప్పి అంటూ ఉంటాడు రామరాజు. ఇక మీరు ఇంట్లో ఉండడానికి వీల్లేదు, వెళ్ళండిరా, బయటికి వెళ్ళండి, నా కళ్ళ ముందు మీరు ఇంకొక క్షణం ఉన్నా కూడా నేను ఊరుకోను అంటే ఇక సాగర్, నర్మద, ప్లీజ్ నాన్న అలా మాట్లాడకండి, మేము ఎలాగోలా ఆ డబ్బు అడ్జస్ట్ చేస్తాం అని చెప్పి అంటూ ఉంటారు. ఇక రామరాజు మాత్రం, లేదు, మీకు నా ఇంట్లో స్థానం లేదు, నేను ఎంత నిజాయితీగా ఉంటానో మీరు ఇలా చేస్తారా అని చెప్పి ఇక బయటికి వెళ్ళిపోండి అని చెప్పి అంటాడు రామరాజు. ఇక నర్మద ఎంత నచ్చజెప్పాలని చూసినా ఇక రామరాజు వినడు. వెళ్ళిపోండ్రా, నా ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అని చెప్పి ఇక నర్మదని, సాగర్ని బయటికి గెంటేస్తాడు రామరాజు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.